వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. రోజెస్ తెంపుకొని పెట్టుకున్నాం. ఇది మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. కలర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఈరోజు గార్డెన్లో టమాటాస్ ఎక్కువ ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకున్నామండి. వచ్చింది మరి ఇంకా టమాటా పెద్దగా ఉంది. అయ్యో వచ్చేసింది, పండిపోయింది, బాగా పెద్దగా ఉంది సైజ్ కదండి. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోదామండి వరుసగా. చిన్నగా ఉన్నాయండి, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. వీటికి మొన్న పుల్ల మజ్జిగ అది ఇస్తున్నానండి, కొంచెం బాగా వస్తున్నాయి, పువ్వు అది పడుతుంది. పచ్చిమిర్చి ఆకులు కాయలు ఒకేలాగా ఉంటాయి, కలిసిపోతాయి. ఇక్కడ వంకాయ ఉంది, హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇక్కడ చెర్రీ టమాటాస్ వస్తున్నాయి, కొంచెం పచ్చిగా ఉన్నాయి, కొంచెం పండాక హార్వెస్ట్ చేసుకున్నాం. టమాటాస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. నాకైతే అంత ఎక్కువ తెలియదు. నాకు తెలిసింది మామూలు టమాటా అంటానేమో, ఇంకోటి చెర్రీ టమాటా అండి. అందులో వెరైటీస్ వాటి పేర్లు అయితే నాకు అంత ఎక్కువ తెలియదు. ఈ టమాటా బాగుంటుందండి, జ్యూసీగా ఉంటుంది ఈ టమాటా. పేరైతే సరిగ్గా తెలియదు నాకు, కానీ ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకున్నాము. మార్నింగ్ వాటర్ వేసినట్టు చూశాను, అప్పుడు కనబడతా ఉంది. హార్వెస్ట్ చేద్దాం వచ్చేసరికి మళ్ళీ ఎక్కడో దాక్కుంటాయి, మనకు కనబడవు. చలికాలం పంటలు ఇవి బాగా వస్తాయండి, కూరగాయలు. కానీ అట్ ది సేమ్ టైం పెస్ట్లు కూడా ఎక్కువ ఉంటాయండి. ఎంత చేసినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది పెస్ట్. పచ్చిమిర్చి, ఇటువైపు టమాటాస్ ఉన్నాయి, తీసుకుని చూడండి పెస్ట్ ఎలా వచ్చేసింది చూడండి. పేనుబంక. వీటిని మనం ఏం చేయాలంటే వాటర్తో అన్న కడిగేయాలి, లేకపోతే చేతితో తీసేసి వాటర్ వేసి కడిగేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఇది వాటర్తో క్లీన్ చేద్దాం. ఇది చూడగానే మా అమ్మాయి వీడియో కట్టేసి చీ అంటుందండి. పిల్లలు కదండి అక్కడ అంటారు, ఫస్ట్ నేను కూడా అలానే అనుకుందాన్ని. కానీ మొక్కలు మంచిగా ఇష్టమైతే ఇవన్నీ భరిస్తామండి. మా పిల్లలు కూడా అంతే కదండి, ఇవి కూడా అంతే. చిన్న చెట్టు కాబట్టి ఇలా ముంచేస్తే శుభ్రంగా పోతుంది. ఇక్కడ పెస్ట్లు కొట్టే కంటే, స్ప్రే చేసే కంటే ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా బెస్ట్. పెద్ద చెట్లు అయితే చేయలేం కదండి, ఇది చిన్న మొక్క కాబట్టి ఇలా చేసేస్తున్నాం. అయిపోయింది, అంతేనండి. ఇలా కడిగేసిన తర్వాత మనం చేతితో కూడా శుభ్రం కడుక్కోవాలండి. మళ్ళీ ఈ చేతులతో మళ్ళీ వేరే మొక్క దగ్గరికి వెళ్తే వాటికి అది సిజర్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. లేదా మన చేతులకు ఉన్నది వేరే మొక్కలు కూడా అంటుతుంది. మనం హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసేసుకోవడం, మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి మొత్తం పోయింది. టమాటాస్ చిన్నగా ఉన్నాయండి, కొంచెం పెరుగుతాయి. ఇక్కడ పడిపోయి ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. ఈ సీడ్స్ ఎవరు ఇచ్చారండి, వేసాను ఈ టమాటా సీడ్స్. ఇది భలే ఉంది కదండి, పొడిగా ఉంటుంది. ఇది దీని పేరు ఏదో పర్టికులర్గా నాకు తెలీదు, ఇంతవరకు అయితే వాడలేదు కూడా. ఇది ఫస్ట్ టైం వాడటం ఈ టైప్ ఆఫ్ టమాటా. ఏం వెరైటీ తెలియదు. మీకు ఎవరికైనా ఈ టమాటా పేరు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇవి కొంచెం పొడుగుగా ఉన్నాయి కదండి.
అటువైపు చిట్టి టమాటోస్ అక్కడ చూద్దాం ఫస్ట్. సౌండ్స్ బాగా వస్తున్నాయి కదండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, సౌండ్స్ బాగా వస్తున్నాయి. డిస్టర్బెన్స్ అంటే సారీ అండి. చెట్టు అయిపోతుంది, ఎండిపోతున్నాయి. నేను తీసేసి కొత్త మొక్క పెట్టుకుంటాను మనకి అది ఖాళీ అవుతుంది కదా. నేతిగా చేస్తున్నాను. చూడండి దీంట్లో ఎలా పట్టేసి చూడండి పేస్ట్. ఇది కూడా క్లీన్ చేస్తాను. మా అమ్మాయి వీడియో తీయడం ఆపేసి క్లీన్ చేస్తాను. ఏమి చీచీ అంటూ ఉంటుంది కదండి. మనం ఇవి రాకుండా ముందే ప్రివెన్షన్గా ముందే స్ప్రే చేసుకోవాలండి, పచ్చిమిర్చి కానీ నిమ్మాయిలు కానీ. కానీ ఒక్కోసారి ఈ సీజన్ కదండి, వింటర్ సీజన్ వచ్చేస్తూ ఉంటాయి. మనం మ్యాక్సిమం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుంది ఏం కాదు. టమాటా కాల్షియం లోపం ఉంటే ఇలా జరుగుతుంది, కాల్షియం తక్కువ ఇస్తుంది. వీటికి కూడా అన్ని విటమిన్స్ కావాలి కదండి మొక్కలకు కూడా మనట్లాగే. ఇక్కడ చెట్టు తీయించేసానండి, అసలు రావట్లేదని. ఇందులో బెండకాయ వేస్తాను సీడ్స్. ఇదొక టబ్బు ఖాళీగా ఉంది. ఇందులో కూడా పొట్టకాయ వేసాను సీడ్స్ అన్ని వస్తున్నాయి ఇప్పుడు. పండితే తెలుస్తుంది కనపడదు. ఇంకో బంతిపూలు అయిపోయినాయండి. ఇవి సీడ్స్కి దాచుకుంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. నేను కొన్ని మధ్య ఇలా నలిపేసి వేస్తున్నానండి. ఇలా తీసేసి ఇలానే వేసేస్తుంటా నలిపేసి. ఇలా పెట్టేసుకుంటా బీరకాయ అండి హార్వెస్ట్ చేసుకున్నాను. బీరకాయలు మనం హార్వెస్ట్ చేసేసాను, అయిపోయింది. మళ్ళీ చిన్నగా ఉన్నాయి కదా. చేసే ఇంట్లో 2 బీరకాయలు ఉన్నాయి. ఇది కూడా పక్కన అవుతుంది. ఇక్కడ మీకు బంతినారు వేసాను చూడండి. నేను ఇక్కడ వేసాను బంతినారు, ఇక్కడ వేసాను. పువ్వులు నలిపేసి వేస్తుంటే ఆటోమేటిక్గా ఇవే వస్తాయండి. ఇవి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎండిపోయాయండి వైట్ బంతి. ఇవి తీసేసి మళ్ళీ పాటింగ్ మిక్స్ కలిపి సాయిల్ మిక్స్ చేసి మళ్ళీ పెడతాను. ఇక్కడ కూడా వేసాను చూడండి. నేను నలిపేసి వేసేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అవి. నలిపేసి కొన్ని సీడ్స్ మళ్ళీ దాస్తాను, 2 రోజులు ఇస్తాను. ఈ ప్రాసెస్ ఖాళీ చేసేసి సాయిల్ మిక్స్ చేసి కొత్తిమీర అండి ఇందులో వేసాను. ఎందులో ఖాళీ ఉంటే అందులో వేసేస్తాను నేను.
ఈ కొత్తిమీర అలా పెట్టేసి వేరే కొత్తిమీర ఉంది అక్కడ వేరే టబ్లో, అది ముదిరిపోతుంది కదా, అది పోసుకుంటాను. ఇది ఇంకా నెక్స్ట్ వేరే రోజు పోసుకుంటా. ఇదైతే మెంతికూర, దీన్ని అయితే హార్వెస్ట్ చేసేద్దాం. ఇది తీసేస్తే మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు. మళ్ళీ మెంతులు పెద్దగా వచ్చేసింది కదా. మళ్ళీ ఇందులో కొంచెం వర్మి కంపోస్ట్ కొంచెం పైన చల్లుకొని మళ్ళీ మెంతులు చల్లుకుంటే సరిపోతుంది. ఇది హార్వెస్ట్ చేసుకుని ముదిరిపోతుంది, చాలా రోజులు వేసుకొని చూడండి పువ్వు వచ్చేస్తుంది. కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు, అంతా హార్వెస్ట్ చేసుకొని బాగుంటుంది. ఈ రో అయిపోయాక ఇక్కడ కూడా చల్లుతారండి. మళ్ళీ కొత్తిమీర అయిపోతే ఇక్కడ చల్లుకున్నాం ధనియాలు ఇక్కడ వస్తున్నాయి. ఇందులో తోటకూర ఇవి 4 వచ్చాయండి. బొబ్బర్లు ఈ చెట్టువి బాగానే వచ్చాయి. ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ వస్తున్నాయి వేయండి. ఈరోజు హార్వెస్ట్ మెంతికూర, కొత్తిమీర, బొబ్బరికాయలు, బీరకాయ. నిన్న 2 హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇది ఒకటే ఇంకా, ఇది కూడా హార్వెస్ట్ చేసేసాను. మిర్చి, వంకాయలు అండ్ టమాటోస్. ఈరోజు ఓన్లీ టమాటోస్ అనుకున్నాను, కానీ ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.